అత్తరు సాహిబ్ ఒక ఊళ్ళో అమీర్ హసన్ అనే ఇద్దరు స్నేహితులుండేవారు. అమీర్ అమిత బద్ధకస్తుడు. పైపెచ్చు ఎప్పుడు ఏదో సమస్యలో చిక్కుకుని దాని నుంచి బయటపడలేకపోయేవాడు. హసన్ వచ్చి అతన్ని కాపాడవలసి వచ్చేది. వాళ్ళిద్దరూ ఏదైనా వర్తకం చేసి కొంత డబ్బు సంపాదించుకుని తర్వాత పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఏ పనిలోనూ ప్రవేశం లేదు గనక ఎవరు ఏం పని ఇవ్వరు. వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి. అందుచేత ఇద్దరు తమ పాత ఇళ్ళు అమ్మేసి ఆ డబ్బుతో రకరకాల అత్తర్లు కొని అత్తరు సీసాలు 2 తోలు పెట్టెల్లో అమర్చి చెరొకటి తీసుకుని వాటిని అమ్ముకురావడానికి బయలుదేరారు. అమీర్ తూర్పుగా బయలుదేరాడు. వాడు రోజల్లా అడవి దారిన ప్రయాణం చేసి చీకటి పడే వేళకి అడవి చివరికి చేరుకున్నాడు. వాడికి తన ఒళ్ళు దుస్తులు చెమట కంపు కొడుతున్నట్టు అనిపించింది. అత్తర్ సాహిబ్ అన్నాక అంత దూరం ఉండగానే అత్తరు వాసన కొట్టాలి. దానికి బదులుగా తాను చెమట వాసన కొట్టడం ఎంతమాత్రం వ్యాపార ధర్మం కాదు. అందుచేత అమీర్ ఒక మర్రి చెట్టు కింద కూర్చుని తోలుపెట్టి తెరిచి ఒక అత్తర సీసా బయటపెట్టి అందులో దూది ముంచి తన బట్టలకి అత్తరు రాసుకోసాగాడు. అంతలోనే మర్రి ఊడలు గలగలలాడాయి. అమీర్ ఆశ్చర్యపోతూ చూసే అంతలో ఒక పెద్ద స్త్రీ ఆకారం అతడి ఎదుట ప్రత్యక్షమై ఏం చేస్తున్నావని అడిగింది. అదేదో దెయ్యం అని గ్రహించి అమీర్ కోపంగా కనపడటం లేదా అత్తరు రాసుకుంటున్నాను అన్నాడు. నాకు కూడా రాయవు అంది దెయ్యం. నీకు ఒక రాయాలా? చిన్న రూపంలో అత్తరు సీసాలోకి వెళ్ళి ఒళ్ళంతా తడుపుకుని పైకి రా అన్నాడు. దెయ్యం చిన్నదిగా అయ్యి సీసాలోకి దూరినట్టు కనపడగానే అమీర్ సీసాకు బెరడు పెట్టేసి సీసాను తోలుపెట్టిలో పెట్టి అక్కడి నుంచి కదిలి బాగా చీకటి పడిన కొద్దిసేపటికి ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో ఆ రాత్రి బస చేసి వాడు ఒక ఆలోచన చేశాడు. తన వద్ద ఉన్న అత్తర సీసాలు ఊళ్ళ వెంబడి అమ్ముతూ పోతే తన సరుకు అంతా ఎప్పటికి అమ్ముడుపోను. 2 రోజులు ప్రయాణం చేస్తే రాజధాని నగరం వస్తుందట. రాజుగారి కూతురికి పెళ్లి కూడా జరగబోతోంది. తన సరుకంతా రాజుగారికి కానుకగా ఇచ్చినా తనకు రాజుగారు ఇచ్చే బహుమానం ఎంతో గిట్టుబాటుగా ఉంటుంది. ఇలా అనుకుని అమీర్ తిన్నగా రాజధానికి వెళ్ళి రాజుగారి దర్శనం నిమిత్తం దూరదేశం నుంచి అత్తర్ సాహిబ్ వచ్చాడని లోపల కబురు చేశాడు. అతనికి రాజుగారి దర్శనం లభించింది. తాను తెచ్చిన అత్తరు సీసాలు రాజుగారి ముందుంచి అవి రాజకుమార్తె వివాహ సందర్భంగా తాను సమర్పించుకుంటున్న కానుక అని చెప్పాడు. రాజు తన కుమార్తెను పిలిచి ఆ అత్తర్లు ఎలా ఉన్నాయో చూడమన్నాడు. రాజకుమార్తె ఒక సీసా బెరడు తీసి అత్తరు వాసన చూసి మతిపోయిందానిలాగా హాయ్ హాయ్ నాకు పెళ్ళి 40 ఏళ్లకు మళ్ళీ పెళ్ళి అంటూ చిందులు తొక్కటం ప్రారంభించింది. నిక్షేపంలో ఉన్న పిల్ల అకస్మాత్తుగా అలా అయిపోవటానికి కారణం అత్తర్ సాహెబ్ అమీరేనని నిశ్చయించి రాజు ఈ ద్రోహిని తీసుకుపోయి చెరసాల్లో వేయండని తన భటులకు ఉత్తర్వు ఇచ్చాడు. ఖైదులో ఉండగా అమీర్ ఖాన్కి జరిగిన సంగతి అర్థమైంది. రోజు ఇది రాజు కూతురు దెయ్యం ఉన్న సీసా బెరడా తెరిచింది. దెయ్యం బయటకు వచ్చి ఆమెను పట్టుకుంది. ఎక్కడో అడవిలో ఉంటున్న దెయ్యానికి రాణివాసం దొరికింది. అది రాజకుమార్తెను వదలదు. నేను రాజకుమార్తెను బాగు చేసి ఉపాయం చెప్తానని అతను రాజుకు కబురు చేశాడు. రాజు అమీరును భటుల వెంట తన వద్దకు రప్పించి ఏమిటి నువ్వు చెప్పే ఉపాయం అని అడిగాడు. మహారాజా, అమ్మాయి గారిని పట్టింది ఒక దెయ్యం. నేను దాన్ని నా అత్తర సీసాలో బంధించి ఉంచాను. దురదృష్టవశాన అమ్మాయి గారు దాన్ని మూత తెరిచారు. అందుచేత మీరు అమ్మాయి గారిని నాకిచ్చి పెళ్లి చేస్తే దానికి అరణ్యపు జీవితమే బాగున్నదనిపించేలాగా చేస్తాను. అప్పుడు అది అమ్మాయి గారిని వదిలిపోతుంది. అంతేగాని రాజభోగాలు జరిగినంత కాలం అది వదలదు అన్నాడు అమీర్. ఈ మాట విని రాజు మండిపడ్డాడు. అంతదాకా రాజుకు ఆ అత్తర్ సాహెబ్ ఆశయం ఏంటో తెలిసింది కాదు. ఇప్పుడు అది బయటపడింది. వాడు రాజకుమార్తెను పెళ్లాడాలని ఈ దుర్మార్గం అంతా చేశాడు. అమావాస్య నాడు వీడిని ఉరితీసేయండి అన్నాడు రాజు భటులతో. అమావాస్య ఇంకా కొద్ది రోజులుంది. అమీర్ రాజభటులను బతిలాడుకొని తన స్నేహితుడైన హసన్కి కబురు చేశాడు. కబురు అందుతూనే హసన్ రెక్కలు కట్టుకుని వచ్చి అమీర్ గొంతు మీదకి వచ్చిన సమస్య ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అతను తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజకుమార్తెకు పట్టిన దెయ్యాన్ని తాను వదలగొడతానన్నాడు. ఆమెను నీకిచ్చి పెళ్లి చేయమంటావా ఏంటి అని రాజు వెటకారంగా అడిగాడు. అవసరం లేదు, కానీ నేను రాజకుమార్తె సమక్షంలో ఏం మాట్లాడినా ఎవరు అడ్డు చెప్పరాదు. ముందు నాకు మనిషి ఎత్తు గాజు జాడి మూతతో సహా కావాలి, తెప్పించండి అన్నాడు. రాజు వెంటనే అలాంటి జాడీ తెప్పించాడు. హసన్ దాన్ని రాజకుమార్తె ఉన్న చోటికి పట్టించుకుపోయి రాజకుమార్తెను ఆ జాడీలో ఉంచి మూత బిగించండి అన్నాడు. వెంటనే రాజకుమార్తె కెవ్వు నడిచి విరుచుకు పడిపోయింది. తనను మళ్లీ బందికానా సంప్రాప్తం కాబోతుందని భయపడి దెయ్యం ఆమెను వదిలి పారిపోయింది. తిరిగి రాజకుమార్తెకు ఒళ్ళు తెలిసేసరికి ఆమె మామూలు మనిషి అయి ఉంది. రాజు పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఆయన హసన్కు గొప్ప బహుమానం ఇవ్వటమే కాక అతని ఆ కోరిక పైన అమీర్ను ఖైదీ నుంచి వదిలిపెడుతూ అతనికి కూడా చిన్న సత్కారం చేశాడు. తర్వాత స్నేహితులిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చి పెళ్లిళ్లు చేసుకుని రాజుగారిచ్చిన డబ్బుతో సుఖంగా జీవించారు.